ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ప్రజెంట్ ఫోన్ తీసుకుందాం అనుకుంటే మాత్రం అదో పెద్ద హెడ్ఏక్గా మారిపోయింది. బికాస్ ప్రతి ఫోన్ యొక్క ప్రైస్ ట్యాగ్ పెరుగుతుంది కాబట్టి ఈ మూమెంట్లో మీరు ఏ బడ్జెట్లో ఫోన్ చూసినా కూడా ప్రైస్ ట్యాగ్ పెరిగింది కాబట్టి ఏ మొబైల్ తీసుకోవాలో ఏ మొబైల్ మంచిదో అసలు అర్థం కావడం లేదు. దానికోసమే ఈ వీడియో తీసుకొచ్చా. బిలో 20,000 రూపీస్లో ప్రజెంట్ మార్కెట్లో మంచి ఫోన్స్ ఏమున్నాయో చెప్తున్నా. మీకు టాప్ 5 ఫోన్స్ అయితే పిక్ చేశాను. అవి కాకుండా కొన్ని ఎక్స్ట్రా ఫోన్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా మీకు చెప్తా. సో వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి మీకు చెప్తుంది 15,000 నుండి 20,000 రేంజ్లో, అంటే స్ట్రిక్ట్ బడ్జెట్ ఉన్న వాళ్ళకి ఈ ప్రైస్ పాయింట్లో మీకు మంచి ఫోన్స్ ఏమున్నాయో చూద్దాము. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మాత్రం ఈ లిస్ట్లో మీరు నోటీస్ చేస్తే గేమింగ్ కోసం ఓవరాల్గా మంచి స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వైజ్గా, అదేవిధంగా కెమెరా కోసం ఆ విధంగా పిక్ చేయడం జరిగింది. సో దాంట్లో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఓవరాల్గా ఈ ఫోన్ వచ్చేసి ఒక ప్యాకేజ్ స్మార్ట్ ఫోన్, అదే రియల్మీ P4 5G. ఈ ఫోన్ని మీరు ప్రజెంట్ ఫ్లిప్కార్ట్లో 18,999లో బై చేసుకోవచ్చు. అండ్ వచ్చేది మీకు 6GB అండ్ 128GBతో వస్తుంది. అండ్ ఈ ప్రైస్ పాయింట్లో ఈ ఫోన్ మీకు ఏం ఆఫర్ చేస్తుంది అంటే డైమెన్సిటీ 7400 హైపర్ విజన్ AI చిప్ అనే మనకు డ్యువల్ చిప్తో ఈ ఫోన్ అయితే వస్తుంది. దాంతో డిస్ప్లే విషయానికి వస్తే ఎమ్యులేట్ డిస్ప్లే, 144 హజ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 7000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 7000 mm² లార్జ్ వేపర్ కూలింగ్ చాంబర్, కెమెరా కోసం రియర్ సైడ్లో 50 మెగాపిక్సెల్ డ్యువల్ కెమెరా, 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఇలాంటి ఫీచర్స్ ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. సో ఈ మొబైల్ మీరు నోటీస్ చేస్తే ఓవరాల్గా ఒక ప్యాకేజ్ స్మార్ట్ ఫోన్, దీంట్లో అన్నీ ఉన్నాయి. డిస్ప్లే బాగుంది, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, దాంతోపాటు పర్ఫార్మెన్స్, గేమింగ్ మీరు చేసుకోవచ్చు, దాంతోపాటు కెమెరాస్ చాలా బాగున్నాయి. కాబట్టి ఈ ఫోన్ ఒక ప్యాకేజ్ స్మార్ట్ ఫోన్. దానికి తోడుగా దీంట్లో మీకు డిజైన్ కూడా బాగుంది, అంటే ఈ రోజులో ఉన్నాయి కదా లేటెస్ట్ అండ్ ట్రెండీ డిజైన్, అది కూడా మీకు ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది. సో మీరు తప్పకుండా 18,999లో ఈ స్మార్ట్ ఫోన్ బై చేసుకోవచ్చు. మన సెకండ్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఇది వచ్చేసి గేమింగ్ కోసం, అది కూడా టెక్నో నుంచి టెక్నో పోవా 7 Pro. అండ్ ఈ ఫోన్ మీకు 17,000 రూపీస్లో 8GB అండ్ 128GB ఆఫర్ చేస్తున్నారు. దీన్ని మీరు ఫ్లిప్కార్ట్లో బై చేసుకోవచ్చు. అండ్ మీకు చెప్పే ప్రైస్ ట్యాగ్ ప్రతిదీ కూడా విత్ బ్యాంక్ ఆఫర్ చెప్తున్నా. వితౌట్ బ్యాంక్ ఆఫర్ అంటే మాత్రం ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా మీరు యాడ్ చేసుకోండి. అయితే ఈ ఫోన్ మీకు ప్రజెంట్ కనిపిస్తుంది 18,000లో, విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే 17,000 రూపీస్లో వచ్చేస్తుంది. అండ్ ఈ ప్రైస్ పాయింట్లో ఈ ఫోన్ మీకు ఏం ఆఫర్ చేస్తుంది అంటే మాత్రం లేటెస్ట్గా ఉన్న అన్ని ఫీచర్స్ కూడా ఈ ఫోన్లో మీకు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 30 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. దాంతోపాటు 6000 mAh బ్యాటరీ, 45 వాట్స్ వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఈ ఫోన్ మీకు సపోర్ట్ చేస్తుంది. అంటే బిలో 20,000 రూపీస్లో మీకు వైర్లెస్ ఛార్జింగ్ ఇస్తున్న ఏకైక స్మార్ట్ ఫోన్ ఈ ప్రైస్ పాయింట్లో ఇదే అనమాట ఇండియాలో. సో మీకు వైర్లెస్ ఛార్జింగ్ కావాలంటే మాత్రం మీరు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. దాంతోపాటు పర్ఫార్మెన్స్ కోసం డైమెన్సిటీ 7300 అల్టిమేట్, దాంతోపాటు 6.78 ఇంచెస్ 1.5K ఎమ్యులేట్ డిస్ప్లే, 144 హజ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, సోనీ సెన్సార్ తోని మనకు రియర్ సైడ్ లో 64 మెగాపిక్సెల్ డ్యువల్ కెమెరా ఉంటుంది, 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఆఫర్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటుగా మనకు రియర్ సైడ్ లో డెల్టా లైటింగ్ అని మనకు లైటింగ్ సెటప్ కూడా ఇస్తున్నారు. లైక్ మనకు నథింగ్ ఫోన్ లాగా దీంట్లో కూడా మీకు లైటింగ్ సెటప్ దొరుకుతుంది. సో ఈ ఫోన్ ఎవరి కోసం అంటే మాత్రం వైర్లెస్ ఛార్జింగ్ కావాలి, లైటింగ్ సెటప్ కావాలి, గేమింగ్ కోసం ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. అండ్ ఇది డెడికేట్గా గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్, 1.5K డిస్ప్లే, 144 హజ్ రిఫ్రెష్ రేట్. చూసుకోండి, గేమింగ్ కోసం ఎవరికైతే స్మార్ట్ ఫోన్ కావాలో అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. అదేవిధంగా మన థర్డ్ స్మార్ట్ ఫోన్ ఇది వచ్చేసి సామ్సంగ్ లవర్స్ కోసం సామ్సంగ్ గెలాక్సీ F36 5G స్మార్ట్ ఫోన్. దీన్ని మీరు 18,000 రూపీస్లో 6GB అండ్ 128GB ఫ్లిప్కార్ట్లో బై చేసుకోవచ్చు. లేదు మీకు అమెజాన్లో కావాలనుకుంటే మాత్రం దాని పేరు మారిపోతుంది, సామ్సంగ్ గెలాక్సీ M36 5G స్మార్ట్ ఫోన్. గుర్తుపెట్టుకోండి, అమెజాన్లో అయితే M36, ఫ్లిప్కార్ట్లో అయితే F36 అంతే అనమాట. అండ్ ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది నాచ్ డిస్ప్లే, రియర్ సైడ్లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుందన్నమాట. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్లస్ ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఎమ్యులేట్ డిస్ప్లే, 120 హజ్ రిఫ్రెష్ రేట్, 5000 mAh బ్యాటరీ, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్స్లో మీకు అడాప్టర్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది Exynos 1380 చిప్సెట్. డే టు డే పర్ఫార్మెన్స్లో ఈ చిప్సెట్ బాగుంటుంది. దాంతోపాటు సామ్సంగ్లో ఉంటాయి కదా గెలాక్సీ AI ఫీచర్స్, దాంతోపాటు మనకు ఉన్నాయి కదా నాక్ సెక్యూరిటీ ఫోల్డర్, అవన్నీ కూడా ఈ ఫోన్లో ఆఫర్ చేస్తున్నాయి అనమాట. అండ్ ట్యాప్ టు పే కూడా ఈ ఫోన్లో మీరు చేసుకోవచ్చు. దాంతోపాటు రియర్ సైడ్లో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఆఫర్ చేస్తున్నారు. యాక్చువల్గా దీని కెమెరాస్ బాగున్నాయి, డే టైంలో నైట్ టైంలో ఫొటోస్ బాగా తీస్తుంది. నేను ఈ ఫోన్ రివ్యూ కూడా చేశాను, మన ఛానల్లో వీడియో కూడా ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి మీకు ఫుల్ రివ్యూ కావాలనుకుంటే మాత్రం. సో ఓవరాల్ చూస్తుంటే మాత్రం ఈ ఫోన్ యాక్చువల్గా చాలా మంచి స్మార్ట్ ఫోన్ బిలో 20,000 రూపీస్లో. కానీ స్పెసిఫిక్గా చెప్పాలంటే సామ్సంగ్ ఫ్యాన్స్ కోసం ఈ ఫోన్ మంచి ఆప్షన్, బికాస్ దీంట్లో మీకు పవర్ఫుల్ చిప్ సెట్ లేదు, ప్రొవైడ్ చేస్తుంది Exynos 1380. కాబట్టి గేమింగ్ కోసం, హెవీ పర్ఫార్మెన్స్ కోసం మాత్రం ఈ ఫోన్ స్కిప్ చేసేయండి. కానీ సామ్సంగ్ ఫ్యాన్స్ ఈ ఫోన్ మీకోసమే. ఇక మన ఫోర్త్ స్మార్ట్ ఫోన్ వచ్చేసి ఫ్రమ్ మోటో G86 పవర్ 16999లో,
15,999లో ఈ ఫోన్ని మీరు 8GB అండ్ 128GB బై చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు సేల్ ట్రై చేస్తే మాత్రం ఈ ఫోన్ మీకు 15,999లో కూడా దొరుకుతుంది, చూసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఆఫర్ చేసింది ఏంటి అంటే డ్యువల్ స్పీకర్స్, డాల్బీ అట్మాస్ తోని డ్యువల్ స్పీకర్స్ ఆఫర్ చేస్తున్నారు. గొరిల్లా గ్లాస్ 7 ప్రొడక్షన్ మనకు డిస్ప్లేకి ప్రొవైడ్ చేయడంతో పాటుగా 1.5K PO LED డిస్ప్లే ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు 4500 పీక్ బ్రైట్నెస్, సోనీ LYT600 సెన్సార్తో మనకు రియర్ సైడ్లో 50 మెగాపిక్సెల్ డ్యువల్ కెమెరా సెటప్, 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 4K వీడియో రికార్డింగ్ మీరు చేసుకోవడంతో పాటుగా గేమింగ్ పర్ఫార్మెన్స్ కోసం ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది డైమెన్సిటీ 7400. అంటే డెడ్ వే పర్ఫార్మెన్స్తో పాటుగా గేమింగ్ కూడా ఎంచక్కా మీరు ఈ ఫోన్లో చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే లార్జ్ బ్యాటరీ 6720 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మీకు బాక్స్లోనే ఆఫర్ చేస్తున్నారు, అంటే అడాప్టర్ బాక్స్లో మీకు ఉంటుందన్నమాట. సో ఈ ఫోన్ని మీరు నోటీస్ చేస్తే బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, డిస్ప్లే, బిల్డ్ క్వాలిటీ అండ్ కెమెరాస్ మొబైల్లో అన్నీ బాగున్నాయి. సో మీరు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. కానీ ప్రజెంట్ చూసుకుంటే మాత్రం ముట్టో గురించి ఏమైనా నెగిటివ్గా చెప్పాలంటే మాత్రం 100 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. బికాజ్ ఏదైనా కొంచెం నెగిటివ్గా చెప్తే ఆ వీడియో యూట్యూబ్ నుండి డిలీట్ అంతే తీసేస్తున్నారు. సో ఆ విధంగా నడుస్తుంది కాబట్టి ప్రజెంట్ అయితే ఈ బ్రాండ్ గురించి మీరు నెగిటివ్గా చెప్పాలి అంటే మాత్రం కొంచెం కష్టంగానే ఉంది. బట్ ఓవరాల్గా ఈ ఫోన్ అయితే మాత్రం ఈ ప్రైస్ పాయింట్లో బాగుంటుంది. మీరు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు ప్రొవైడ్ చేస్తుంది 1.5K డిస్ప్లే, గుర్తుపెట్టుకోండి. ఇక మన 5th స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే పోకో నుంచి పోకో X7 5G స్మార్ట్ ఫోన్ 8GB అండ్ 128GB 16,999లో ఈ ఫోన్ని మీరు ఫ్లిప్కార్ట్లో బై చేసుకోవచ్చు. అండ్ మనకు సేమ్ ఫీచర్స్ తోని పోకో నుంచే పోకో M8 అని కనిపిస్తుంది, బట్ అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది 6GB ర్యామ్తో ప్రొవైడ్ చేస్తున్నారు. సో దానికోసమే ఈ ఫోన్ రికమెండ్ చేస్తున్న పేరు వచ్చేసి పోకో X7 5G స్మార్ట్ ఫోన్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ఫోన్ మీకు స్లిమ్గా ఉంటుందన్నమాట, అంటే స్లిమ్ అండ్ లైట్ వెయిట్గా ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు IP69 రేటింగ్, డిస్ప్లేకి విక్టర్స్ 2 ప్రొడక్షన్ అండ్ డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.67 ఇంచెస్ 1.5K 3D కర్వ్డ్ ఎమ్యులేట్ డిస్ప్లే, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120 Hz రిఫ్రెష్ రేట్, 5500 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, డైమెన్సిటీ 7300, 8GB అండ్ 128GBతో వస్తుంది. అండ్ హైపర్ వాయిస్ ఈ ఫోన్లో మీకు కనిపిస్తుంది. అండ్ కెమెరా వచ్చేసి మనకు సోనీ సెన్సార్తో రియర్ సైడ్లో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఫోన్ని మీరు ఓవరాల్గా చూస్తే మాత్రం దీంట్లో డిజైన్, డిస్ప్లే, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్లో అన్నీ బాగున్నాయి. అండ్ ఎవరికైతే పోకో స్మార్ట్ ఫోన్ కావాలో అలాంటి వారు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మీరు గేమింగ్ కూడా చేసుకోవచ్చు, ఇలాంటి ప్రాబ్లం లేకుండా గేమింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే BGMI, ఫ్రీ ఫైర్ అలాంటి గేమ్స్ మీరు ఆడుకోవచ్చు. అండ్ ఇవ్వండి మన టాప్ 5 స్మార్ట్ ఫోన్స్. ఇవి కాకుండా ప్రజెంట్ మాకు మీరు నోటీస్ చేస్తే మాత్రం CMA ఫోన్ 2 Pro కనిపిస్తుంది. దాంట్లో మీకు రియర్ సైడ్లో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాతో పాటుగా టెలిఫోటో కెమెరా ఆఫర్ చేస్తున్నారు. అంటే ఎవరికైతే కెమెరా కోసం, అది కూడా స్పెసిఫిక్గా చెప్పాలంటే టెలిఫోటో కెమెరా కావాలో బిలో 20,000లో అలాంటి వాళ్ళు తప్పకుండా ఆ ఫోన్ని బై చేసుకోవచ్చు. అది కాకుండా ఇంకొక ఫోన్ ఉంది రీసెంట్గా వచ్చిన AI ప్లస్ నుండి నోవా 2 అల్ట్రా 16,999లో ఆ ఫోన్ మీరు బై చేసుకోవచ్చు. అంటే ఆ ఫోన్కి మనకు రియర్ సైడ్లో లైటింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, 8GB లైటింగ్ ఉంటుంది. దాంతోపాటు డైమెన్సిటీ 7400, ఎమ్యులేట్ డిస్ప్లే, 6000 mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్. ఆ ఫోన్ కూడా బాగానే ఉంటుంది, దాన్ని కూడా మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. మొత్తానికి ఇవేనండి ఫోన్స్. మరి వీటిలో మీరు ఏ ఫోన్ బై చేయబోతున్నారు బిలో 20,000 రూపీస్లో ఇప్పుడే కామెంట్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ వచ్చితే ఇంతవరకు వీడియో చూస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయకుండా వెళ్ళకండి. అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.